అందరికీ నమస్తే. అయితే నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియో, ఇప్పుడు కొత్త పార్టీ ఎవరన్నా పెట్టిరనుకో, సపోజు హ్యాగ్గి వాళ్ళ కొత్త పార్టీ పెడితే ఏడ నడుస్తుంది అంటాడు ఒక ఆయన. అవునా, మరి ఎప్పుడు పెడితే నడుస్తుంది నువ్వే చెప్పు. అంటే ఇప్పుడు కాదు, చైతన్యం కాలే వాళ్ళు, వాడు అవుతాడో కాడో, ఫస్ట్ నువ్వు అయినవా? అయితే ఇప్పుడు వాస్తవానికి తీర్మానం వలన బీసీల రిజర్వేషన్ల మీద బాగా కొట్లాడుతుండు. నా ఉద్దేశం ఏంటంటే, తీర్మానం వలన ఇప్పుడే పార్టీ పెడితే బాగుండేమో, ఎందుకంటే 4 సంవత్సరాల ఆయన ఏందో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు తీర్మానం వలన వాస్తవానికి ఏంటంటే, కాంగ్రెస్ అనే పార్టీలో ఉండు కనుక బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. మరి అన్న ఏమనుకుంటున్నామో కానీ, కాంగ్రెస్లోనే ఉండి ఇక్కడి నుంచే బీసీలు గెలవాలనేది కష్టం అన్నయ్య, బరాబర్ చెప్తున్నాను. ఎందుకంటే అందులో ఇక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఆ పెద్దవాళ్ళు ఉన్నంత కాలం అది బీసీల పార్టీ కాదు. మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు తక్షణమే పార్టీ పెడితే కూడా ఇంకా మంచిగా ఉంటుంది. పార్టీ పెడితేనే మంచిది. మనం ఎన్ని రోజులు తెలిసో తెలియకో ఇక ఎన్ని చేసుకున్నాక మన జనాభా లెక్కలు తప్పు చూపించినాక వాని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఓరియమ్మ మేము గింత శాతం అంటే గంత శాతం ఎందుకు అని అంటున్నారు అని చెప్పి వాని లెక్కలు పెంచుకొని మేము 15% ఉన్నాం, అందుకనే 10% రిజర్వేషన్ తీసుకుంటున్నాం అని చెప్పుకుంటుండు. మరి మనం ఉన్నదానికి ఇంకా తగ్గించుకుంటూ వచ్చిండు. మరి ఇది ఎక్కడి న్యాయమో ఎక్కడ మరి ఏందో మనకు అర్థం కాని పరిస్థితి కనుక ఒకటే మాట అన్నయ్య, ఇప్పుడు ఎవరో ఒకరు పార్టీ పెడితేనే అది లెక్క. పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళిపోవాలి, మనం ఏందో జనాలకు తెలియజేయాలి. లేకుంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతిదీ ఇప్పుడు చూసినావా, వాళ్ళ రిజర్వేషన్ల కోసం మేము ఇంతమంది ఉన్నాం అని చెప్పి చూపించుకోవడానికి జనాభా లెక్కలు వాడు చేసుకుండు, వాడు చూపించుకుండు. మరి మనది మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది కనుక కొత్త పార్టీ పెట్టాలి, అధికారంలోకి రావాలి, మళ్ళీ మన జనాభా లెక్కలు చేయాలి. మనం ఉన్నది ఉన్నట్టే చెప్దాం వాస్తవానికి. ఎందుకంటే 60% ఉన్నాం మనం, బీసీలో 60% కదా, 60% పైన ఉన్నాం. బీసీలో మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటే 60% ఉన్నాం బీసీలో. మనకి ఎస్సీలు మన సోదరులు ఉన్నారు, ఎస్టీలు మన సోదరులు ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకుంటే 90% ఉన్నాం. 90% పైనే ఇంకా కొద్దిగా. అందుకనే మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే, కొత్త పార్టీ పక్క. ఎందుకంటే ఏ పార్టీ పైన వాళ్ళే ఊరు అధ్యక్షులు, వాళ్ళే మండల అధ్యక్షులు దాకా వాళ్ళే. గ్రామాలలో పక్క పెట్టుకుంటే రాష్ట్ర అధ్యక్షులు కానీ మొదలు పెడితే మండల అధ్యక్షులు దాకా వాళ్ళే ఉంటారు, అగ్రకులాలు. అందుకనే మరి మనం కొత్త పార్టీ పెట్టుకొని మనల్ని అధ్యక్షులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నేను గప్పుడు కూడా చెప్పిన చాలా సంవత్సరాల క్రితం, బీసీ సెల్లులు, ఎస్సీ సెల్లులు, ఎస్టీ సెల్లు అక్కడ మనం వద్దురా నాయన, పార్టీ అధ్యక్షులుగానే ఉంటూ ఉండాలి. కానీ ఈ సెల్లు ఎందుకని ఆ రోజులలో నేను అన్నా. అది వీడియో కూడా ఇంకా కూడా ఉంటుంది మన ఛానల్లో. ఇట్లా చాలా అన్యాయం జరుగుతుంది. మరి మనోడు ఏమంటాడంటే, అరే ఇప్పుడు పార్టీ తీర్మానం పెడితే బాగుంటుందిరా అంటే, వాడు న్యాయమట్టుడు అంటాడు, గాయన పార్టీ పెడితే ఇప్పుడు ఏడవుతుందే, ఆయనతో అయితే అదే అంటాడు. ఈయనతోటి ఊదు కాలేదు, పీరు లేవదు, ఈడు మళ్ళీ ఆయనకు సలహా ఒరేమ్మ. ఇది కాదు, అట్టే కాదు, పెడితే మంచిగా ఉండట్టుంది కదా. మనందరం చైతన్యమైనాం కదా. సరే 2 రోజులు అంటే వాని మాటలు విన్నాం, అయిపోయింది. ఇప్పటి నుంచి ఇది వేరు కదా. మరి వాస్తవానికి మనకు తెలిసిపోతుంది కదా, జనాభా లెక్కలే తప్పుడు చూపించి వాళ్ళ రిజర్వేషన్ల కోసం వాళ్ళ జనాభాను పెంచుకొని మన రిజర్వేషన్లు ఏడ పెరుగుతాయని చెప్పి మన జనాభాను తగ్గిస్తుండు. మరి ఇంత చైతన్యం అయింది, మనకి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి తెలిసిపోతుంది కదా. మరి కొత్త పార్టీ పెడితే తీర్మానం ఆయనదే ఆడనే నడతాదే, ఇంక 20 సంవత్సరాలు పడుతుంది. అమ్మ 20 కాదురా నాయన, 20 రోజులు కూడా వద్దని చెప్పిన ఆలోచన. సరే ఏదేమైనా చర్చలు బాగానే ఉంటాయి, కానీ ఏదైతే మనం జనాల్లో తీసుకుపోతామో అది ఆ విధానం బాగుండాలి. ఇప్పుడు జనాల్లో పోయి చెప్పగలగాలి. అది ఇప్పుడు ఎవ్వరు లేడు నాకు తెలిసి, బీసీలలో ఎవడుండేగా తీర్మానం వలన తప్ప. ఆ డేర్నెస్, ఇప్పుడు డబ్బులు ఇంతో అంత, ఆ సబ్జెక్టు ఆయన తప్పే వనట్లేదు. ఇక నేను స్వచ్ఛంగా చెప్తున్నా, వాస్తవా కదా. ఇంతో అంతో ఆ ఛానల్ పాపం ఆయనకు ఉంది, ఎన్నో పైసలు ఉన్నాయి, ఇంతో అంత పేరుంది, ఇంతో అంతో రాజకీయ అవగాహన ఉంది, చదువుకుండు, చాలా తెలివి కల్లోడు, చెప్పగలుగుతాడు. ఏదైనా ఎవడన్నా అడ్డొస్తే కూడా ఎదుర్కోగలుగుతుండు. 2 సార్లు పెట్టాడు జైల్లో, 74 రోజులు ఒక రోజు ఉండు, 100 రోజుల పైన ఒక రోజు ఉండు, ఒకసారి ఉండు. మరి అయినా కూడా వచ్చిండు, పులి లెక్కనే మాట్లాడాడు. నేను అప్పటి నుంచి అన్న స్టేటస్లు పెడుతున్నా, నన్ను స్టేటస్లు ఆయన పెడితే ఆయనదే ఉంది, ఆ స్టేటస్లు పెట్ట అవినీతిపరుడు, ఏంది సెటిల్మెంట్ చేస్తాడు, బ్లాక్మెయిలర్ అని అనేది నన్ను. నేను అదే అన్న, అరే బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడే అవసరం ఉంది, ఇక అదొక్కటే ఉద్యమం ఉంది, ఏ ఉద్యమం లేదని చెప్పి నేను చాలామంది చెప్పినా. ఇప్పుడు ఆ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆయన స్టేటస్లు పెడితే కూడా నన్ను చాలామంది వద్దన్నారు. తీర్మానం అయిందే, కావే ముఖ్యమంత్రి ఆయన పెట్టిన. మన శ్యామన్నకు కూడా తెలుసు,
మన శ్యామన్న అక్కడ క్యూ న్యూస్లో వార్తలు చదువుతారు శనార్థి తెలంగాణలో. ఆ శ్యామన్నకు నేను తెలుసు. సరే ఆయన స్టేటస్లు పెడితే ఇక్కడ వాళ్ళు వద్దనేది ఎందుకు వద్దా అంటే ఆయన బ్లాక్మెయిలరే, వీళ్ళు స్వచ్ఛందమా అంటే ఆయన బ్లాక్మెయిలర్ ఏడ చూసిన ఈయన సత్యహరిచంద్రుడు, ఆయన అన్న బ్లాక్మెయిలర్. వాడు 1000 కోట్లు సంపాదించుకుంటే తప్పలేదు. ఒక బీసీ బిడ్డ ఒక 50 కోట్లు 100 కోట్లు ఉంటే బ్లాక్మెయిలరు, అవినీతిపరుడు, అని ముంచుండు, ఈయన ముంచుండు. అమ్మ అది కాదురా భయ్, 1000 కోట్లు ఆయనకి ఎట్ట వచ్చినారు? ఎంత కష్టపడ్డాడు? రాళ్ళు మోసి గోడలు కట్టబోయి, సుతారి పని పోయి, పెయింటింగ్ పని పోయి సంపాదించాడు. ఇవన్నీ వద్దు దయచేసి. నేను ఏమంటున్నానంటే ఎవరో ఒకరు వస్తురు కదా మన కోసమే. నీ ఇంట్లో ఉద్యోగం కోసం ఆయన కొట్లాడి జైలు పోతున్న అవసరం మరి ఆయనకు? ఇవాళ ఛానల్తో ఆయనకు 50 లక్షలు వస్తుంది నెలకు, చాలదా? ఇవాళ ఎమ్మెల్సీ, అదే కాంగ్రెస్ ఏమంటుంటే మంత్రి పదవి కూడా ఇస్తారు, చాలదా ఆయనకు? అక్కడికే చాలని కోట్లే ఆయన. కానీ మంచి సిద్ధాంతం ఆయన. ఏదన్నా కానీ ఆ బీసీ బిడ్డ 1,00,000 కోట్లు ఉండాలని కోరుకుంటున్నాను నేను. బరాబర్ చెప్తున్నా, 1,00,000 కోట్లు ఉండాలి, పార్టీ పెట్టాలి, ప్రజలలో తిరగాలి, ప్రజలకు అవగాహన సదస్సులు పెట్టుకోవాలి, పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టుకోవాలి. ఆయన ఇంకా ఉన్నతంగా ఉండాలి, ఉన్నత పదవులు కొట్టాలి. అవసరం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా లేదు. దయచేసి ముఖ్యమంత్రి అయినాక మా జనాభా లెక్కలు బయట పెట్టి సార్, దండం పెడుతున్నా అన్న. ఎందుకంటే మనం ఎంత శాతంలో మనకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు దోపిడి జాలిగా నోటికాడి బువ్వని గుంజుకొని తిన్నారు. మరి వాస్తవా కదా? నోటికాడి బువ్వని గుంజుకొని తిన్నారు. మళ్ళా జర దయచేసి నువ్వు పార్టీ పెట్టు, గెలువు. 4 సంవత్సరాలు ఉంది, ఇంకా 3 సంవత్సరాలు చిల్లర రోజులు ఉన్నాయి. గెలిచి సీనియర్ బీసీకి ఇస్తేనేమో ముఖ్యమంత్రి, లేకుంటే నేనే ఉంటాయంటే ఉండు. కానీ బీసీలను జర బాగు చేయి, అభివృద్ధిలోకి తీసుకుపో. ఎందుకంటే ఈ బీసీ బిడ్డ ఏదన్నా చిన్న ఫైరవ్ చేయాలంటే ఈయనకి ఎవ్వరు లేడా, ఆడలేడు, ఈడలేడు, ఆడలేడా. వాంది ఏ ఫైరవ్ ఉన్నా ఫోన్లో నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ దాకా వాళ్ళే కనుక. మరి మనం ఎక్కడ ఏ కంపెనీలో లేవు. మనం 5 సీట్లో కూర్చున్నానికి ఛాయలు అందించే కాడ మాత్రం మనమే. పక్కా చెప్తున్నా, మురికాలోడికి ఊడ్చే కాడ మనమే. ఆడ చేస్తుంటే మున్సిపాలిటీ ఆఫీస్లో చేస్తాడు, హైదరాబాద్లో అంటాడు ఆయన. దానికి మళ్ళీ మనం ఇట్లా అది కాదు. మనం కూడా ఆ చైర్లో కూర్చున్నాం ఒకసారి. ఏంది కంపెనీలు పెట్టొద్దా? మనం ఎందుకు పెట్టొద్దు అంటున్నా. ఆ సామర్థ్యం ఉంది కదా. ఇంకా భయపడుతున్నారు బీసీలు బయటకు వచ్చి మాట్లాడడానికి. హైదరాబాద్లో బీసీల ఆస్తులు ఎన్ని? బనికే రారు ఎవడు. కానీ రారే, బంధం మీద వేసుకుపోతారు పైసలు. నీ కొడుకులకు నువ్వు పోయినాక నీ పరిస్థితి ఏంది? రేపన్నాడు బువ్వ కూడా దొరకదు. ఎన్ని పైసలున్నా వేస్తే గుంజుకుపోతారు. ఎందుకంటే అది నడుస్తుంది కదా. ఎంత పెద్ద మొగనైనా గుంజుకోబోతురు కదా, ఆస్తులు కబ్జాలు చేస్తురు కదా. కనిపెట్లే, నీది కూడా ఒక రోజుకి అవుతుంది అంటున్నా. మేలుకుందాం, ఒక తిన్మార్ మళ్ళీ నెమ్మటి ఉందాం. ఇక నేను అది కొత్త అంటే కూడా రావద్దనేటోళ్ళు కూడా ఉరులే. కానీ చెప్పుకొని ఏదన్నా కానీ శ్యామన్నకైతే ఈ వీడియో పంపుతా పక్క. శ్యామన్న నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నావు. వాస్తవానికి నేనేం చేస్తానో మీకు తెలుసు. మల్లన్నకు తక్కువది అంటే పెద్దగా నేను తెలవకపోవచ్చులే. కానీ సరే, మొత్తానికైతే చాలామంది తెలుసు. ఏదున్నా నేను ఉన్నాను, మీ అమ్మటి లేకున్నా ఒక పార్టీ అయితే కావాలి. ఆ పార్టీలో ప్రతి జిల్లాలో మీకు మీ సంఘం ఉంది, తీర్మానం మల్లన్న టీం ఉంది. వాళ్ళనే తీసుకోరి జిల్లా అధ్యక్షులు, వాళ్ళకి ఏరి. అది ఏ కులమైనా కానీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి మన ఓట్లు మనకు చాలు. ఇది నేను మెచ్చుకున్నదంటే మా ఓట్లు మాకు చాలే. ఆ ఓట్లు వద్దు పోనాడు నీ అమ్మ అనమని చూద్దాం. అనమను రాదు. నేను చెప్తున్నా కదా, ఆ మాట అసలు ఎట్లా వచ్చిందో అని నేను పరేషాన్ అయినా. ఆ మాటకు నేను కూడా కొన్ని వదులుతా, కొన్ని పెద్ద పెద్ద మీటింగ్లలో. కానీ ఆ మాట అసలు నేను ఆలోచించలేకపోయినా. అసలు వాస్తవానికి సూపర్ అన్న. కానీ మల్లన్న మరి ఏం చేస్తాడో అర్థం కావట్లేదు జనాలను. ఎప్పుడైనా నీ మీదనే ఆధారపడవన్నాం. ఎందుకని చెప్పిన ఎవ్వరు లేరు. సరే పాపం ఉన్నారు, ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, జాజుల్ శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ సరే మీరు కూడా ఇప్పుడు మీది వాయిస్ పెద్దది ఇప్పుడు ఉన్న దాంట్లో, అది వాస్తవం ఒప్పుకోవాలి. ఏదున్నా మంచిగా ఉన్నారు, రాజకీయంగా ఎదుగుతున్నారు. ఇంకా ఎదుగుకుంటా పోయి రానున్న తరాలకు చెప్పాలన్నా. రానున్న తరాలకు మనం ఏందో చెప్పాలి. ఇప్పుడు ఇట్నే బొద్దిగా ఇప్పుడు మాట్లాడకుంటే ఇక రానున్న రోజులు రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగాల కాడ వాళ్ళు కూర్చున్నారు. ఇక మళ్ళొక్కసారి వస్తే మాత్రం వీళ్ళు అధికారంలోకి ఇక మనకేం లేదన్నట్టు చూపిస్తారు. బరాబర్ చెప్తున్నా, ఇక ఏం లేదన్నట్టు చూపిస్తారన్న. ఇప్పుడు చూపిస్తేనే ఎవరు కదా.
కళ్ళ ముందట చిన్నపిల్లగాళ్ళమా, లేకుంటే చదువుకోలేదా, లేకుంటే ఏం తెలియదా, సెల్లులు లేవా, సోషల్ మీడియా లేదా, ఇన్ని ఉన్నాక కూడా జనాభా లెక్కలు తక్కువ చేసి వాళ్ళని పెంచుకున్న క్రమాన్ని చూసి మనం ఏం చేస్తున్నాం, ఏడున్నాం, ఏదైనా ధర్నా చేస్తున్నావా, ఏదైనా చేయబోతున్నావా, ఏం ఎక్కడ పోతే పోయిన పోతే నేను బతున్నాగా అనేటోడు ఒకడు ఉండు. ఇది కాదు కదా, రానున్న తరాల గురించి అయినా మనం ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు దయచేసి పార్టీ పెట్టాలనే, పెట్టని మాత్రం కష్టమే. ఆ పార్టీల నుండి మాత్రం చేయలేరు. ఆ పార్టీ ఏ పార్టీలో అయినా సరే, ఈ ఒక పార్టీలో పోయి చేసేది కష్టం. నీ పార్టీలో నువ్వు ఉంటే నీ సిద్ధాంతం నీది నడుస్తుంది. నువ్వు ఏదైతే సిద్ధాంతం పడినావు గదే, బీసీలకు తగు శాతం రిజర్వేషన్లు కావాలి, గదే నీ సిద్ధాంతం. అది కావాలంటే నువ్వు ఆ పార్టీ నుండి చేయలేవు. సరే, రాహుల్ గాంధీ గారు ఏదన్నా అనొచ్చు, కానీ ఆ పార్టీ నుండి అయితే మీరు చేయలేరు అనేది నా ఉద్దేశం. దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాటువంటి యువకులు ఎంతోమంది ఉద్యమాలలో ఉండి ఎంతోమందిని చైతన్యం చేస్తూ రోజువారీగా నిత్యం 12 గంటలు ప్రజలలో ఉన్న వాళ్ళు నా అసంటోళ్ళు ఉన్నారు. నేను ఏం చేస్తానో ఇక ప్రజలకు, మా నియోజకవర్గం సూర్యాపేట ప్రజలకు తెలుసు. అట్నే ప్రతి నియోజకవర్గంలో కూడా అట్లా ఈ ఉద్యమకారులు ఉన్నారు. దయచేసి వాళ్ళని అందరినీ మీ అమ్మడి తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇది గమనించండి. మీరు చేప కింద నీరు లెక్క పోవాల్సిన అవసరం ఉంది కనుక నాటువంటి ఉద్యమకారులను మీ వెంట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నియోజకవర్గంలో వెంట తిప్పుకోండి, టికెట్ లేకుండా లేదు, వెంట తిప్పుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే మేధావులు, చదువుకున్నోళ్ళు, గొప్పగా ఆలోచన కలవాళ్ళు, రానున్న రాజ్యాధికారం మనకు కావాల్సిన అవసరం ఉందని చెప్పగలిగిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు కనుక, తెలంగాణ సాధించడంలో వాళ్ళ ముఖ్య పాత్ర కనుక వాళ్ళందరూ మీ పక్కన ఉండవలసిన అవసరం ఉందనే నా ఉద్దేశం. అది మీరు దయచేసి ఒక చిన్నపాటి పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న పార్టీ కాదు, పెద్ద పార్టీ. నేను ఇలా చిన్నది అంటున్నా. అది రానున్న రోజులు వాడికి పోతుంది, ఆడికి కేంద్రం దాకా పోతే అది జాతీయ పార్టీ అయితే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికే చాలా 12 నిమిషాలు అయింది కనుక మళ్ళీ నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం. ఇది ఏదో అట్లా జోక్గా మాట్లాడుతున్నట్టుంది, కానీ నాలో వేరే ఉంది. కానీ తప్పకుండా చెప్తున్నా, మళ్ళా ఖచ్చితంగా పార్టీ పెట్టవలసిన అవసరం ఉంది. పార్టీ పెట్టినడలా వేరే పార్టీ నుండి మనం చేస్తామంటే చేయలేం. తప్పకుండా చెప్తున్నా, చేయలేమంటే చేయలేం. ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.